ఇవాళ రాత్రికి జైలు నుంచి కవిత విడుదల కాబోతున్నారు. సాయంత్రం ట్రయల్ కోర్టుకు కవిత ష్యూరిటీ పత్రాలు సమర్పిస్తారు. వీటిని కోర్టు నుంచి జైలుకు మెయిల్ పంపబోతున్నారు. ఆ తర్వాత కవిత జైలు నుంచి విడుదల కాబోతున్నారు. విడుదల అనంతరం రాత్రి ఢిల్లీలోనే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఉండబోతున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత రాబోతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము కూడా సుప్రీంకోర్టు తీర్పును, ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం, కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుబట్టే విధంగా, ఈ బెయిలును, ఈ తీర్పును అగౌరవపరిచే విధంగా, ఇదేదో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఈ బెయిల్ తెప్పించుకున్నారు అన్న మాట మాట్లాడినాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చీకటి ఒప్పందాలు, ఈ మతలబులన్నీ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తాయి, కానీ ఉద్యమకారులమైనటువంటి మాకు ఇవన్నీ తెలియవు. మేము పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకునే ఈ పోరాటం చేసినాం. ఈ పోరాటంలో న్యాయ వ్యవస్థ మెరిట్ ప్రకారం కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ సమాజం అంతా చూసింది. ఇవాళ కోర్టులో జరిగిన వాదనలు సమాజం అంతా ఆన్లైన్లో చూసినారు. ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయో మొత్తం భారతదేశానికి తెలుసు. ఇవాళ ఈ ఈడీ యొక్క సాలిసిటర్ జనరల్ న్యాయవాది అయినటువంటి రాజుగారు కవిత గారికి బెయిల్ ఇవ్వద్దు అని గంటన్నర సేపు వాదించినాడు. జడ్జి గారు తీర్పు డిక్టేట్ చేస్తున్న సందర్భంలో కూడా బెయిల్ ఇవ్వద్దు అని వాదించినాడు. ఇదంతా కూడా ఎవరి కనుసన్నలో నడుస్తున్నదో, ఈ ఈడీలు, సిబిఐలు ఎవరి కనుసన్నల్లో ఉన్నాయో, ఎవరి ప్రోద్బలంతో ఇవాళ ఈ భారతదేశంలో ఈడీలు, సిబిఐలు స్వైర విహారం చేస్తున్నాయో ఇదందరికీ తెలుసు. గంటన్నర సేపు ఆయన వాదనలను జడ్జి గారు చాలా అసహనంగా, చాలాసార్లు ఆయనను వారించడం జరిగింది. ఏమన్నారంటే, ఈ ఏజెన్సీలు ఏవైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయో అవి నిష్పక్షపాతంగా విచారణ జరపలేదు అన్నట్టు అర్థమవుతా ఉన్నది అన్న మాట కూడా ఇవాళ జడ్జి గారు కోట్ చేయడం జరిగింది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు, ఎక్యూజ్లు అప్రూవర్ల మారంగానే వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ఒప్పందం చేసుకొని నీకు బెయిల్ ఇస్తాం, నువ్వు వాళ్ళ మీద చెప్పాలి అన్నట్టు ఒప్పందం చేసుకొని ఏవైతే స్టేట్మెంట్లు తయారు చేసుకున్నదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఆ స్టేట్మెంట్లన్నీ కూడా రాజుగారు, ఈడీ సాలిసిటర్ జనరల్ గారు వారు చెప్తా ఉంటే ఆ సందర్భంలో జడ్జి గారు అన్న మాట, అప్రూవర్లు ఇచ్చిన దాన్ని, ఆ స్టేట్మెంట్ని నువ్వు ఇక్కడ ట్రయల్ కోర్టులో వాదించినట్టు వాదిస్తున్నావు, ఇది బెయిల్ కోసం జరుగుతున్నది, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పికప్ చేస్తున్నారు, చూజ్ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని బెయిల్ ఇస్తున్నారు అని చాలా నిర్మమాటంగా ఇవాళ జడ్జి గారు అనడం మనందరం కూడా చూసినాం.
అయితే ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ వ్యాఖ్యలు మీరు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే తప్పకుండా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నీది కూడా నిజామాబాద్ జిల్లానే, కవితమ్మ గారు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక ఆడబిడ్డ 5 నెలలుగా చెయ్యని పాపానికి చెయ్యని నేరానికి కక్ష సాధింపుతో ఏదైతే ఆమె బాధలు పడ్డదో ఆ బాధల నుంచి విముక్తి పొంది వాళ్ళ బయటకు వస్తుంటే నీకు ఆక్రోశం ఎందుకు పడతలేదో అర్థం కావట్లేదు. మరిది సమాజం మిమ్మల్ని ఇది మెచ్చదే అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తూ ఉన్నా. అట్లనే బండి సంజయ్ గారు కూడా వారు కూడా ఇటనే మాట్లాడినాడు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2 కలిసిపోయినాయట. ఇవాళ మరి ఎవరు మా వైపు నుంచి వాదించినారో సమాజం అంతా చూసింది. ముకుల్ రోహతి గారి వాళ్ళ మాకు వాదించినారు. మరి ఆయన అది కూడా పట్టించుకోకుండా అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు